హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక రిమోట్ కంట్రోల్ స్విచ్ గురించి చెప్పబోతున్నాను. అదే బ్లాకెట్ ఎలక్ట్రోటెక్ రిమోట్ కంట్రోల్ స్విచ్ సిస్టమ్. ఈ రిమోట్ కంట్రోల్ స్విచ్ బోర్డులో రిమోట్ అనేది ఐఆర్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ మీద పనిచేస్తామట. అంటే సేమ్ మన టీవీ రిమోట్స్, ఏసీ రిమోట్స్ సేమ్ దీనిలాగానే పనిచేస్తాయి అనమాట. ఈ రిమోట్ కంట్రోల్ తోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలే తెలియవు. ఎందుకంటే మీరు అనవచ్చు, రిమోట్ కంట్రోల్ వల్ల అంత సోమరిపోతలు అయిపోతున్నారు కదా అని. కానీ అలాంటప్పుడు టీవీ రిమోట్ ఎందుకు వాడుతున్నాం? దీనివల్ల అయితే నష్టాలు లేవు. ఈ రిమోట్ కంట్రోల్లో ఎన్ని స్విచ్స్ ఆపరేట్ చేయొచ్చు అంటే 4 స్విచ్చెస్ ఆపరేట్ చేయొచ్చు. ఒక ఫ్యాన్ విత్ రెగ్యులేటర్తో ఆపరేట్ చేయొచ్చు. అంటే 4 బల్బ్స్ కానీ, ట్యూబ్ లైట్స్ కానీ, బెడ్ లైట్స్ కానీ ఏదైనా సరే 4 పోర్ట్లు ఇవ్వచ్చు. అంటే 4 హోల్డర్ కనెక్ట్ చేయొచ్చు. ఒక ఫ్యాన్ కనెక్ట్ చేయొచ్చు. ఆ ఫ్యాన్ కూడా ఏంటంటే రెగ్యులేటర్ తోటి, అంటే స్పీడ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంతేకాకుండా టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ స్పెషాలిటీ ఇది. రిమోట్ అనేది ఒక 10-20 మీటర్స్ రేంజ్ వరకు పనిచేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇంట్లో ఎక్కడి నుంచి నొక్కినా సరే పనిచేస్తుంది రిమోట్, దానికి నో డౌట్. అయితే దీంట్లో ఉపయోగాలు ఏంటంటే మోస్ట్ యూజ్ఫుల్ దేనికంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా మంచం మీద పడి లెగలేని వాళ్ళు ఉంటారు కదా, వారికి రిమోట్ కంట్రోల్ ఇచ్చామంటే వాళ్ళు లెగకుండానే ఫ్యాన్ వేసుకోవచ్చు, లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవచ్చు, ఏదైనా చేయగలరు అనమాట. అంటే వాళ్ళు లెగలేనప్పుడు లెగ్స్ వచ్చి నుంచుని ఆ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి వేయలేరు కాబట్టి వాళ్ళకి మోస్ట్ యూజ్ఫుల్గా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంట్లో అందరూ మంచం మీద పడుకున్నప్పుడు లైట్ ఆర్పమంటే ఎవరు ఆర్పరు, ఎందుకంటే పడుకున్న వాళ్ళు లెగ్సి ఆర్పలేరు. ఎందుకంటే మా ఇంట్లో ఇలా జరిగింది. దానికోసం నేను రిమోట్ కంట్రోల్ సెట్ చేసి తీసుకొని నేను 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అందువల్ల ఈ వీడియోని మీకు చేస్తాను అనమాట. మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతే. ఎట్లా అంటే అందరం పడుకుంటాం, మరి లైట్ ఆర్పంటారా అంటే ఎవరు లెగరు, మరి లెగంటారా అంటే ఎవరు వెళ్ళరు. ఇంక ఇది సుఖం లేదని చెప్పి నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి ఈ రిమోట్ కంట్రోల్ మాడ్యూల్ ఒకటి నేను సెట్ చేసి బుక్ చేశాను. ఇది సెట్ చేసుకున్నా. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు, ఏ విధమైన ప్రాబ్లం రిమోట్లో కానీ ఇక్కడ మధ్యలో పాడేయడం కానీ ఏమీ లేదు, బాగా నడుస్తుంది. చక్కగా మంచం మీద పడుకోగానే ఆ రిమోట్ తోటి ఫ్యాన్ వేసుకోవచ్చు, స్పీడ్ తగ్గించుకోవచ్చు, ఆ ఫ్యాన్ టైమర్ పెట్టుకోవచ్చు. అట్లాగే ఈ స్విచ్ నొక్కక్కర్లేకుండానే మనం ఎక్కడి నుంచి కూడా ఎప్పుడైతే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మంచం మీద రిమోట్ ఉంటుంది కాబట్టి దాన్ని నొక్కితే, ఆ రిమోట్ నొక్కితే లైట్ వెలుగుతుంది, వాష్రూమ్కి వెళ్ళి రావచ్చు. ఎంత బాగుంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో స్విచ్ బోర్డులో అత్తమాను వెళ్ళి పిల్లలు నొక్కి పాడు చేయకుండా ఆ స్విచ్ బోర్డు కనెక్షన్ డిస్కనెక్ట్ చేసేసి ఈ రిమోట్కు ఇచ్చుకున్నట్లయితే చక్కగా రిమోట్ తోటి ఆపరేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది 2-in-1 కూడా ఫిట్ చేసుకోవచ్చు. అంటే మనం స్విచ్ ఆపరేట్ చేయొచ్చు, రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. కాకపోతే 2 ఇట్లా విధాలు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మీకు కనెక్షన్ గురించి తెలియకపోతే ఒకవేళ మీరు తీసుకుని వాడాలనుకుంటే ఈ లోకల్ ఎలక్ట్రీషియన్ పిలిస్తే ఈజీగా మనకి ఫిట్ చేసి ఇస్తాడు. ఆ రిమోట్ కంట్రోల్ స్విచ్ బోర్డ్ తోటి డయాగ్రామ్ కూడా మనకి ఇస్తాడు, ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది. చాలా ఈజీ అనమాట. ఆ పిఎస్సి న్యూట్రల్ ఉంటుంది, 4 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి, ఒక ఫ్యాన్ రెగ్యులర్ కనెక్షన్ ఉంటుంది. అర్థమైపోతే లోకల్ ఎలక్ట్రీషియన్తో ఫిట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇది ప్రమోషన్ కోసం అది చేయట్లేదు, నేను మా ఇంట్లో వాడుతున్నాను. టెక్నాలజీ వాడండి, పిల్లలకి ఉంటుంది కదా, వాళ్ళు కూడా అర్థమవుద్ది ఎలా వాడండి. దీనివల్ల ఏంటంటే కరెంట్ బిల్లు కూడా తక్కువ అవుతుంది, మనకి ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. ఒక్కోసారి మనం లైట్ బంద్ చేయడానికి ఇబ్బంది పడి కొన్ని రూముల్లో అలాగా రోజంతా నైట్ అంతా ఉంచేసే రోజులు చాలా ఉంటాయి. ఎటువంటి లేకుండా మనం ఎక్కడి నుంచి కూడా రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక ఇంట్లోకి ఒకటి కాకపోతే 2 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది 4 లైట్లకి పనిచేస్తుంది అనమాట. అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అట్లాగే ఇది మీకు డెమో కూడా నేను చూపిస్తాను, ఒక దాని మీద ఫిట్ చేసి ఎలా పనిచేస్తుంది నేను చూపిస్తాను. తర్వాత నేను మా ఇంట్లో పెట్టిన రిమోట్ కూడా ఎలా పనిచేస్తుందని మీకు వీడియో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలాగ ఒక చెక్క బోర్డు మీద
ఒక స్విచ్ బోర్డ్ ఎలా ఉంటుందో అలాగ స్విచ్ బోర్డ్ తీసుకుని ఇలా 4 బల్బులు, అంటే 4 లైన్లకి 4 బల్బులు, ఒక ఫ్యాన్కి మామూలుగా 100 వాట్స్ బల్బు తీసుకున్న మామూలు ఓల్డ్ టైప్ది. ఎందుకంటే ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ స్పీడ్ కూడా చూపించాలి కాబట్టి ఈ రెగ్యులేటర్ స్పీడ్ అనేది పవర్ తక్కువ ఎక్కువ అవుతుంది మనకు కనిపిస్తుంది దీంట్లో, అందువల్ల ఇది తీసుకున్నా. దీనికి ఎట్లాంటిది మామూలు స్విచ్ బోర్డే, మన స్విచ్ బోర్డు ఎట్లా ఉంటుందో అదే ఇది. మన ఇంట్లో ఎలా స్విచ్ బోర్డు ఉంటుందో అది ఒకసారి మీకు చూపిస్తాను కనెక్షన్ ఇచ్చి, తర్వాత నేను రిమోట్ కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు విషయం గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ మీద మీకు ఒక ఐడియా ఉంటే మాత్రమే ఈ ఏమన్నా మీరు అటెంప్ట్ చేయండి, లేకపోతే లోకల్ ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి మీరు ఏదైనా ప్రాక్టికల్ చేయొచ్చు. ఎందుకంటే నేను వీడియో చూపించాను కదండి, మీరైతే ట్రై చేయొద్దు. ఎలక్ట్రికల్ అనేది ఎప్పటికైనా డేంజరే రాంగ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు. ఓకే, ఫస్ట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ ఫస్ట్ లైట్ ఎదుగుతుంది, ఇది ఆపేసాను. సెకండ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు సెకండ్ లైట్ ఎదుగుతుంది. అలాగే థర్డ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు థర్డ్ లైట్ ఎదుగుతుంది. ఫోర్త్ ఆన్ చేసినప్పుడు ఫోర్త్ లైట్ ఎదుగుతుంది. అంటే ఇది మామూలుగా మన ఇంట్లో ఎట్లాగైతే కనెక్షన్ ఉంటుందో, అంటే బల్బులు అవి దూరంగా ఉన్నప్పటికీ నేను మీకు శాంపుల్ చూపించడం కానీ దగ్గర కనెక్షన్ ఇచ్చాను. ఈ బల్బులు అన్నింటికి కూడా న్యూట్రల్ ఒక లైన్ కలిపేశాను. ఈ ఒక స్విచ్ పిఎస్ లైన్ ఇక్కడ దీని నుంచి తీసుకున్నాను. దీనికి నేను రిమోట్ కనెక్షన్ చేసి చూపిస్తా. ఓకే, లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4 ఇవ్వాలి. ఈ బ్లూ లైన్ మాత్రం ఫ్యాన్ కనెక్షన్ రెగ్యులేటర్ ఉంటుంది చూసారా, ఫ్యాన్ కనెక్షన్ దీనికి ఈ లైన్ ఇవ్వాలి. ఇది వచ్చేసి ఇది రిమోట్ సెన్సార్ అన్నమాట. ఇది కొంచెం మనం బయటకు వచ్చేలా పెట్టుకోవాలి, పెట్టుకోపోయినా సరే వస్తుంది, నో ప్రాబ్లం. చూసారా, ఇక్కడ లైట్ వెలిగింది, ఈ రెడ్ కలర్ వెలిగింది. రిమోట్ నేను చూసారా, ఇదిగోండి రిమోట్ నేను ఆన్ చేసి ఉంది, రిమోట్ ఆఫ్ చేసి ఉంది అనమాట. అయితే నేను ఒక రిమోట్ ఒక స్విచ్ అయితే బటన్ ఎక్కుతున్నాను. లైన్ L4 ఆన్ అయింది చూసారా, అంటే నేను ఆపేస్తున్నాను. L1 L1 ఆన్ అయింది, ఆపేసాను. L2, L3, L4 చూసారా, ఏదైనా సరే ఆగుతుంది అన్నమాట. సరే, 4 లైట్లు లేరని. అయితే ఇప్పుడు ఫ్యాన్ కనెక్షన్, ఫ్యాన్దే ఇదనమాట సెంటర్ బటన్, ఇది ఆన్ చేశాను. ఇది ఫ్యాన్కి రెగ్యులేటర్కి 2 బటన్లు అప్పన్నాను, అది పెంచుకుంటే స్పీడ్ పెరుగుతుంది. చూడండి, లైట్ పెరుగుతుందా, ఇంకా పెరిగింది. మళ్ళీ వెనక్కి వస్తే ఇంకా తగ్గుతుంది. అంటే ఫ్యాన్ స్పీడ్ నేను లైవ్లో చూపించలేను కాబట్టి మీకు ఈ 100 వాట్స్ బల్బ్ పెట్టి ఈ పవర్ అయితే మనకి ఎక్కువ తక్కువ చూపిస్తుంది కదా బల్బ్ అయితే ఈ ఫిలమెంట్లో, అందుకని ఇది మీకు ఎక్ చేశాను అనమాట. చూడండి, హై స్పీడు, థర్డ్లో, సెకండ్లో, ఫస్ట్లో. ఇది మొత్తం స్విచ్ ఆఫ్ చేయాలంటే ఈ బటన్ నొక్కితే మొత్తం ఆఫ్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లాక్ క్యాట్ ఎలక్ట్రోటెక్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో. కావాలంటే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, వాడండి. మీకు ఎవరైతే యూత్ ఇటువంటి టెక్నాలజీ మీద ఐడియా ఉందో వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 1000 లోపే ఉంటుంది. ఇంకా మనకి ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లో సెట్ చేసుకుంటే ఇంకా తక్కువ రకాలుగా దొరుకుతాయి. ఏ రిమోట్ కూడా క్వాలిటీ తక్కువైతే ఉండదు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది ఏది కూడా ఎక్కువ తొందరగా పాడవదు. ఎప్పుడు పాడవద్దు అంటే మనం రాంగ్ కనెక్షన్ ఇచ్చడం మాత్రం పాడవుతుంది. మీకు కూడా ఒక ఐడియా ఉంటే ఈ రిమోట్ కంట్రోల్ స్విచ్ బోర్డ్ వాడడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్రెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.